అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. మంత్రి పదవి కోసం డి అంటే డి. సొంత పాటోలనే కడిగి పారేసిండు రాజగోపాల్ రెడ్డి. ఫుల్ దాగి బస్సులో మాట్లాడిండు బూతులు. అందరూ కలిసి పొట్టు పొట్టు దంచిర్రు మహిళలు. లవర్ ను పెట్టుకొచ్చిండు సుట్ కేస్ బ్యాగ్ లా. సెక్యూరిటీలు దొరకబట్టిర్రు హాస్టల్లా. పాటలు పాడుతున్నది బెడ్ మీద ఉన్న బామ్మ. మీ ధైర్యం సూపర్ అంటే సూపర్ అమ్మా. మునుగోడు ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాజగోపాల్ రెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డినోళ్ళ కడుపులో ఏం దాసుకోడు. ఏం అనాలనిపిస్తే అదే అంటాడు, ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాడు. ఇటు ప్రతిపక్ష లీడర్లనైనా అటు వాళ్ళ సొంత పార్టీ లీడర్లనైనా ఏకి పారేస్తాడు. అంతేందుకు వాళ్ళ పార్టీలో ఒక పెద్ద లీడరే కాళ్ళ కట్టబెడుతుండని కడిగి పారేసి వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండు. మరి ఆ పెద్ద లీడర్ ఎవరు, ఆయన ఏమన్నాడో, రాజగోపాల్ రెడ్డి సార్ ఎందుకు గరమైండో చూద్దాం పాండ్రి. నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు, దుర్మార్గంగా సల్లకొచ్చి ముంత దాచినట్టు బరాబర్గా మైక్ చేత పట్టుకునేందో చెప్తే బాగుండదు అని అంటారేంటి సార్? చెప్పుండ్రి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. అబ్బరే బిడ్డ, మీ కాళ్ళ కట్టబెట్టి మీకు మంత్రి పదవి రాకుండా చేసేది పెద్దలు జానారెడ్డా? ఇన్ని రోజులు కేబినెట్ విస్తరణ జరగంది అందుకేనా సార్? నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు సార్? బరాబర్ అనిపిస్తుంది. అదేమన్నా చిన్న పదవా, మంత్రి పదవాయే? నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైంది. ఇంకేం చెప్తారు సార్? ఆల్రెడీ పురాణాల్లోకి పోయి ధృతరాష్ట్రుని చేసిండ్రు కదా. ఇంతకంటే చెప్పలేదు, ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది. అవు సార్, మేము కూడా అదే అంటున్నాం. నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. అంటే మీ దగ్గర ఏదన్నా మంత్రమన్న ఉండాలి, లేకుంటే పవర్ అన్న ఉండాలి సార్. చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అవు సార్, మేము అదే అన్నాము. అందుకనే మీరు భువనగిరిని గెలిపించారు సార్. అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతానే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఓ సారు, మీరు ఆ మాట చెప్తుంటే మీ పక్కన కూర్చున్న భువనగిరి ఎంపీ సార్ ఏందో గమ్మున కూర్చున్నాడు కదా. అంటే విషయం ఏందో మీకే తెలవాలి గానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రజాస్వామ్యం మామూలుగా ఉండదు. పోన్రి, సొంత జిల్లా సీనియర్ లీడర్నే మంత్రి పదవి అడ్డుకుంటుండని బహిరంగ సభలు అన్నాడు అంటే మామూలు మాటలు కాదు. కానీ రాజగోపాల్ రెడ్డి సార్ మాటలు వింటుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల వరకు కేబినెట్ విస్తరణ లేట్ అయ్యేటట్టే కొడుతున్నదిలో. కానీ సారు మాత్రం భలే కోపంగా మాట్లాడి పోండ్రి. హలో, ఆ బంగారం తిన్నవారా? ఎందుకు తినలేదురా? తినాలి కదరా. నువ్వు తినకుంటే నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయిరా. తింటలేరా, నన్ను బాధ పెట్టకు. నా సంగతి వదిలే. మరి నువ్వు తిన్నవారా? అయ్యా తినలేదా? ఇప్పుడు టైం ఎంత అయిందిరా? ఎంతసేపు నా గురించి ఆలోచిస్తావు? నీ హెల్త్ కూడా పట్టించుకోవాలి కదరా. హెల్త్ బాగుంటేనే లవ్ ఉంటుంది, లవ్ ఉంటేనే లాఫ్ ఉంటుంది కదరా. ఇగో ఇట్లా నడుస్తాయి లవర్స్ నడుమ ఫోన్లు. ఇక కొందరైతే హాస్టల్ల దగ్గర చెట్టు కింద కూర్చొని సొల్లు ముచ్చట్లు పెడతారు కదా. కానీ ఇక్కడ ఒక లవర్ ఏం చేసిండంటే, లవర్ ను సూట్ కేసులో పట్టుకొచ్చి సూపర్ స్టార్ అనిపించుకుందాం అనుకుంటే సెక్యూరిటీ వాళ్ళకు దొరికి షీప్ అయిపోయిండు షిల్లర్ లవరు. ఎస్, బ్యాగులకెంచి వెళ్ళింది ప్రియురాలే. అగ చూడండి, బుట్టలకెంచి పాము పడగిప్పి సడన్ గా తలపైకెత్తినట్టు అబ్బాయిని నమ్మొచ్చి బ్యాగులకెంచి తలపైకి ఎట్లెత్తిందో అయిపోయి. ఇంకేమున్నది, ఇజ్జత్ పోయి ఇజ్రాయెల్ కలిసినట్టాయే. హర్యానాలో ఉన్న ఒక యూనివర్సిటీలో ముచ్చటిది. 2 ఏళ్ల కింద కొంటె సూపులతో కొనసాగించిన లవ్ ముదిరి పాకాన పడేసరికి ఒకరిని చూడకుండా ఒకరితోని మాట్లాడకుండా ఒకరు ఉండలేకపోయినరట. ఆఖరికి ఆలోచన చేస్తే సూట్ కేసులలో హాస్టల్కి చేరే కథ అయింది. కానీ ఇంతల్నేలా లవ్కు దిష్టి దాకి హచ్ అందు ఉమ్మినట్టయితే అడ్డంగా సెక్యూరిటీ అక్కలకు దొరికిపోయిండ్రు. ఆయన ముచ్చట పెద్ద సార్ల దాకా పోయేసరికి, సార్ మా ఇద్దరి మధ్యలో ఏం లేదు సార్, ఉత్తగానే ప్రాంక్ వీడియో చేసినాం సార్ అని చెప్పిండ్రట. ఏంటనే ఇద్దరికి క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు ఇచ్చిండ్రట. కానీ కొంచెం అన్న దమాకున్నదో ఇట్లాంటి పనులా చేసేది. ఏం ప్రాంకులు ఏం పాడపోన్రి. ప్రాంక్ గాన్ రాంగ్ ఆయనా ఇప్పుడు.
పానం మంచిగా లేక దవాఖానకు పోయి బెడ్కి అడ్మిట్ అయితే మస్తు బాధపడుతుంటారు కదా. అబ్బా ఈ డాక్టర్లు, ఈ సూదులేసుడు, ఈ గ్లూకోజులు పెట్టుడు ఎప్పుడు బంద్ చేస్తారో, నేను ఎప్పుడు కోలుకుంటానో, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతానో, ఎప్పుడు ఇంటికి పోతానో అని అనుకుంటారు. ఇంకా సీరియస్గా ఉన్నోళ్ళు అయితే నాకేమన్నా అవుతుంది కావచ్చని భయపడతారు కదా. కానీ అదే కూడా ఒక అవ్వ దవాఖానలో బెడ్ మీద ఉండి కూడా ఏం చేస్తుందో చూడుండ్రి. గణపతి చవితికి గణపతి పూజలు ఉత్సాహముతో రాళ్ళను దేంటివి. అవ్వ మేడం సార్, అవ్వ మేడం అంతే. చూసినరానులా పానం మంచిగా లేక దవాఖాన బెడ్ మీద ఉండి కూడా ఇంత కూడా టెన్షన్ లేకుండా ఆనందంగా పాట పాడుతున్నది అవ్వ. ఇట్లా పాటలే కాదు పద్యాలు కూడా పాడుతున్నది. ఏది ఒక్కసారి మా వాళ్ళ కోసం ఉప్పు కప్పూరము పద్యం చదవవ్వా. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుసుల జాడ వేరయ. అట్లనే ఇంకొక పద్యం. చైత్రమాసమున చెట్లు చెగించెను ఉగాది పండుగ ఓహో. సూపర్ అవ్వ, సూపరు. తెలుగు భాషలో ఉండే గొప్పతనము, తెలుగు భాషలో ఉండే తీయదనం అంతా నీ దగ్గరనే ఉన్నట్టున్నది. అందుకే ఈ పరిస్థితుల్లో కూడా ఇంత మంచిగా పాడినావు. ఈ అవ్వ పేరు మహబూబి, 82 ఏండ్లు, మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ అవ్వది. వ్యవసాయం పనిచేసేదట అవ్వ. ఆ టైంలో కూడా మంచిగా తోటి పనులతోని సంబురంగా మాట్లాడుకుంటా, జోకులు చేసుకుంటా, నవ్విస్తూ ఉండేదట. అయితే ఇప్పుడు పాపం పానం మంచిగా లేకపోతే ఇంట్లో దవాఖానకు తీసుకపోతే వెంటిలేటర్ మీద ఉంచిండ్రు డాక్టర్లు. అయినా కానీ ఇట్లా పాటలు పాడుతున్నది హుషారుగా. శ్రావణ మాసము రాలెను చినుకులు కృష్ణాష్టమికి కృష్ణుడు. ఈ అవ్వ ధైర్యం సూపర్ కదా నుల్లా. అందుకే అవ్వను అందరూ గ్రేట్ బామ్మ అంటున్నారు. మనిషి ఆనందానికి మించిన మందు ఏది లేదంటారు కదా, అది ఈ అవ్వకు బగ్గ తెలిసినట్టున్నది. అందుకే బెడ్ మీదున్న బేఫికర్గున్నది అవ్వ. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం దుమ్ము, ఏం దుమారం. ఆ గాలికి మనుషులు ఉంటారా కొట్టుకపోతారా అనిపించింది. అవునుల్లా, మామూలుగా వానొచ్చే ముందు కొంచెం ఎక్కువ గాలి వస్తేనే వామ్మో అనుకుంటాం, మనం ఇంట్లో కురుకుతాం కదా. కానీ అదే గిడో కాడ ఒక్కసారి గాలి పెట్టింది కదా అంటే అమ్మో జనమంతా జడుచుకున్నారు మస్తు. వామ్మో ఈ గాలికి మనుషులే కాదు, చెట్లు, పిట్టలు, ఇండ్లు, ఆఖరికి ఢిల్లే కొట్టుకపోతుందా ఏంది అనిపించిందిలా. అవును, ఢిల్లీలో ఉన్నట్టుండి ఒక్కసారి మస్తు దుమ్ము గాలి వచ్చింది. అది కూడా ఓ నిమిషమో 2 నిమిషాలో 5 నిమిషాలో కాదు, ఆగకుండా 20 నిమిషాలు గాలి అట్లనే వెట్టుడుతోని పబ్లిక్ మస్తు పరిశాన్ అయిండ్రు. హోర్డింగ్లు చెల్లా చెదురైనాయి, కండ్ల దుమ్ము పడుతుందని మెల్లమెల్లగా ఆన్నుంచి పోవట్టిరు పబ్లిక్. బండ్ల మీద పోయేటోళ్ళు అయితే మస్తు భయపడ్డారు. సామాన్లు ఏడ కొట్టుకపోతాయా అని గట్టిగా పట్టుకున్నారు. కొందరైతే ఏడున్నోళ్ళు ఆన్నే కూసున్నారు. ఇంతగానం గాలి పెడుతుందని ఎవ్వరు అనుకొని ఉండరు. సడన్ గా బయ్య గాలి వచ్చేటాలకు మస్తు భయపడ్డారు. ఇంకొంచెం ఎక్కువైతే మనుషులు ఆ గాలికి కొట్టుకుపోయేటోళ్ళు కావచ్చు. ఈ ఢిల్లీలో ఎండలు ఎక్కువనే, వానలు ఎక్కువనే, పొల్యూషన్ ఎక్కువనే, ఆఖరికి ఇప్పుడు గాలి కూడా బగ్గనే వచ్చింది. ఈ లిఫ్ట్లతోని మస్తు పరిశాన్ ఉంటుందిల్లా. అవి ఎప్పుడు ఆగిపోతాయో, ఎప్పుడు సతాయిస్తాయో ఎవ్వరికి అర్థం కావు. మంచిగా పనిచేసే లిఫ్ట్లతోని ఏ లొల్లు ఉండదు. కానీ కొన్ని అపార్ట్మెంట్లల్లో పాతవి ఉంటాయి కదా, అవిటితోనే పరిశాన్ అంతా. లిఫ్ట్ ఎక్కేదానికి మంచిగానే ఉంటాయి, నడిమిట్లకు పోయినాకనే కిందకు పోవు, మీదకి రావు. అప్పుడు అందున్నోళ్ళ పరిస్థితి ఏం కావాలి. ఇంగో అసొంటి కథే అయింది గిడో కాడ. చూస్తుండ్రానుల్లా, లిఫ్ట్లో సిక్కుకున్న వీళ్ళిద్దరిని దగ్గర 40 నిమిషాల సేపు అండ్లనే ఉన్నారు లిఫ్ట్ పనిచేయక. సరే వాళ్ళంటే ఎట్లనో ఉంటారు అనుకుంటే వాళ్ళ చేతిలో పసిగుడ్డు, వాళ్ళ మనమడు కూడా ఉన్నాడు. అప్పటికే ఊపిరి సగగా వెళ్తలేదట. వెంటనే పోలీసులకు ముచ్చట తెలిస్తే వాళ్ళొచ్చి లిఫ్ట్ను పలగొట్టి ముందు ఈ పసిగుడ్డును బయటకు తీసిర్రు. ఇది మీరెట్లా జరిగింది? ఇద్దరు పెద్ద వయసున్నోళ్లే, వీళ్ళ కొడుకు కావచ్చు. దవాఖానకు తీసుకుపోదామనో ఏమో గాని 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ల కిందికి దిగుతుంటే ఇట్లా నడిమిట్లనే లిఫ్ట్ ఆగిపోయింది. భయంతోని కేకలేసి అరసిన ఓలే అందరు జమైనరు. ఎంత చేసినా లిఫ్ట్ పని చేయలేదట. వెంటనే పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి లిఫ్ట్ ను వలగొట్టిర్రు. ఇట్లా ఇప్పుడు ఒక్కసారే కాదుల్లా, ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగిందట ఇక్కడనే. మరి గింత అవుతున్న సొసైటీ వాళ్ళు ఏం చేస్తురో ఏమో, జరగరాంది ఏమన్నా జరిగితే ఎట్లుంటదుల్లా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.